ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మున్నూరు కాపు సంఘం తీర్మానించింది. ఈ విషయమై కాంగ్రెస్ పెద్దలను కలవాలని నిర్ణయించింది. నిన్న సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభ నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి రాష్ట్ర, జిల్లా, మండల ప్రతినిధులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కొండా దేవయ్య పటేల్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేట జిల్లాకు చెందిన జల్లేపల్లి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్వి మహేందర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మహాసభలో పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర కమిటీకి అనుబంధంగా ఉన్న ఎపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేశారు. ఎపెక్స్ కౌన్సిల్ పేరుతో కార్యక్రమాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నూతన అధ్యక్షుడు దేవయ్య పటేల్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్నూరు కాపులకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా అవకాశం కల్పించారు. తమ ఆత్మగౌరవ భవనం కోసం 500 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చారు. అయితే కొందరు ట్రస్టు పేరుతో ఆ భూమిని వారి అధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. అక్కడ భవనం నిర్మించి పేద విద్యార్థులకు హాస్టల్, ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉండగా ఎపెక్స్ కౌన్సిల్ సహకరించలేదన్నారు. కాంగ్రెస్ మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వకపోగా తమ జాతి సంక్షేమానికి ₹1 కూడా కేటాయించలేదన్నారు. అందరూ సంఘటితంగా ఉండి హక్కులు సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.